అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు. నర్సీపట్నం మున్సిపాలిటీ ఎండో.టి.ఆర్ మినీ స్టేడియంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, కోలనీ ఇళ్లు, మహిళలకు పావలా వడ్డీకి రుణాలు, పేదవారికి ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీఇంబర్స్మెంట్ వంటి సేవలను అందించిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. సీఎం పదవి చేపట్టిన 5 సంవత్సరములలో దేశంలో ఏ రాష్ట్ర చరిత్రలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలను పెంచకుండా పరిపాలన చేసిన వ్యక్తి వైఎస్ అన్నారు. సార్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి కార్యక్రమాలని ఈరోజు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కూడా మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఆనాడు 2004 నుంచి 2009 వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రాల్లో. అలాగే 2009లో కూడా మరొకసారి రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఒకసారి 2004 నుంచి 2009 వరకు కూడా ఒకసారి మాట్లాడుకుంటే, ఆనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు కానీ, కాలనీలు కానీ, పింఛన్లు కానీ, అలాగే పావలా వడ్డీకి రుణాలు మహిళలకు కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇలాగ అనేక పథకాలన్నీ కూడా మరి రాజశేఖర గారు అందించిన సంగతి అందరం కూడా చూసాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పరిపాలనలో మరి ఏ రాష్ట్రంలో ఇంకా లేదు. ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ఒక్క పైసా కూడా ఆర్టీ ఛార్జీలు పెంచకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు అని చెప్పాలి. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ పెంచలేదు రేట్లన్నీ కూడా. మరి దురదృష్టవశాత్తు మరి 2009లో మరణించిన తర్వాత మరి ఎంతోమంది ఆ రోజు సుమారుగా 600 పైగా మరి అందరూ కూడా మరి మరణించడం జరిగింది. ఆ వార్త విని అంటే ఎంతమంది గుండెల్లో ఉన్నారో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరి వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో మరి వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా మరి పార్టీని పెట్టడం, మరి ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున పోరాటం చేయడం కూడా చూసాం. ఆ తర్వాత ప్రజల ఆశీస్సులతో 2009 నుంచి 14 వరకు 2024 వరకు కూడా మరి సుమారుగా 5 సంవత్సరాలు కూడా ఎక్కడ పార్టీలు రాజకీయాలు చూడకుండా కూడా చూసాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మరి ప్రజల తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ పార్టీ నుంచి మరి జగన్ నాయకత్వం మేము అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కనుక ఏదేమిటి కూడా రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా మేము అందరం కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ ఏదైతే మరి ప్రజలు మరి వేరే పార్టీకి తెలియజేసేందుకు అవకాశం ఇచ్చారో మేము చూస్తున్నాం. నిజంగా మరి ఏదైతే వాళ్ళు పథకాలు ఇచ్చారో, ఏదైతే ప్రామిస్ చేశారో, ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో అవన్నీ కూడా తొందరగా చేయాలని చెప్పి మరి మనస్ఫూర్తి కోరుతున్నాం. లేని పక్షంలో మరి ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పార్టీ నాయకులకి, పార్టీ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. నమస్కారం.